హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తా ఉన్నాము. మా డాడీ ఇండియా నుంచి వస్తూ ఉన్నారు. 2 months బ్యాక్ అయితే వెళ్ళారు ఇండియాకి. ఇప్పుడు పికప్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నాం. అది కాపీ ఆత్రంగా ఫోన్ చేసి నాకు ఏంద్రా ఐఫోన్ 20 దినాలు అంటే ఏమైనా కొనేసుకో, మళ్ళీ కొనలేదు, డబ్బులు ఎక్కువ ఆగస్టు 15 ఆఫర్ అంతా అనింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము. లోపల పార్కింగ్ అయితే వెళ్తా ఉన్నాము. ఇంకా వెళ్ళలేదు, పార్కింగ్లోకి వెళ్తా ఉన్నాం, టర్మినల్లోకి. అయితే వచ్చేసాం పార్కింగ్లోకి. చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. అక్కడ టోల్ గేట్ ఉంటుంది, అక్కడ టోకెన్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. వెయిటింగ్లో ఉన్న మెట్టు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. స్ట్రైట్గా ఒకే లైన్లో వెళ్తే ఇంత వెయిటింగ్ ఉండదు. వీళ్ళు దూరం ఎక్కువ. ఈడు నాకంటే హెవీ డ్రైవర్ ఉండేటోడు. నా కొడుకు హెవీ డ్రైవర్లే. స్థలం అంతా పెట్టుకొని పోకుండా గ్యాప్ రखला है दीवाना. ये बొక్కే में घुस लग जाता है. పెద్ద మాట అన్నాడు సరాడు. నైనా ఎంత రావట్లేదే వస్తాం. ఆడుంటాడు కానీ బండి రింగ్ లో ఉన్నప్పుడు డోర్ తీసేసి జగడమే ఏంటి బాబా అన్న ఇంకోసారి జగడమే అంటది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా వీడియో నువ్వు దిగేళ్ళు నేను తీస్తా. వీళ్ళ లగేజ్ ఎత్తుకొని పోతారు అప్పుడు కోర్టు పోలీసులు వచ్చి నిల్చుకొని వీడియో తీస్తావు, నువ్వు దిగు. चढ़ जाओ ना. मारते अंदर घुसेंगे तो फोन की मिले तेलिंगे దగ్గర పోయి ఏం బాబాయ్ నెంబర్ ఎవడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఎవరో తెలియదు. లైక్ जाता है खड़ो हाथ से ఉన్న బండ్లు పోతాయి కదా ఇక్కడ. నువ్వు కూడా చదివినావు. खड़ा लो. బాబాయ్ ఆవిరా నేను నీతో కూడా వచ్చింది అనుకున్నాను. బండి రానట్టున్నాం పాప, ఏమంది కాబోలా వదిలేసరావు. పాత ఉన్నట్టు पहले बोलते हैं अभी आपके साथ नहीं ले गया वो. నేను చెప్పా వాడు వచ్చి తీసుకోపోతాడు. దేయాలి చల్లగా. అవును, వీళ్ళకేనే వాడు ఆడుకుంటా అన్నాడు బాబు. సారీ యార్. సారీ ఈ శివ గమ్మునే ఉన్నాడు. కార్డు అంటే డబ్బులు ఇచ్చేసింటే పోయింట్. అది లేదు నా టెర్మినల్ 4 లో కార్డ్ అయినా తీసుకునేది, చిల్లర తీసుకోవట్లే. ఇప్పుడు ఆడ కాదు, ఆడ కార్డే తీసుకునేది. ఈడ అందరూ డబ్బుల కోసం. నేను యాప్ పార్కింగ్ పెట్టాను జజీరాకి, వాడు బయటకు వచ్చి ఫోన్ చేస్తాడు. उधर से उधर दूसरा ले जाते.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రిటర్న్ వెళ్తా ఉన్నాము హౌస్కి. మమ్మీ డాడీ ఉండే వాళ్ళ హౌస్కి వెళ్తా ఉన్నాము. చూడండి లైటింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నైట్ వ్యూ సూపర్ ఉంటుంది బయట. ఇక్కడ నుంచి దగ్గరే మాకు షోహదా అనే ఏరియాలో మా మమ్మీ డాడీ మా అన్న అయితే ఉండేది. షోహదా అనే ఏరియాలో. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే దగ్గరే, 10 minutes ఎయిర్పోర్ట్. చూడండి లైటింగ్స్ ఎలా ఉన్నాయి నైట్. ఇంకా ఫ్లైట్లో నుంచి చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది లైటింగ్స్. ఇప్పుడైతే వచ్చేసాం దగ్గరికి. ఇంకా రైట్ సైడ్ బ్రిడ్జ్లోకి వెళ్తాము. ఈ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్ ఇంకా ఏరియాలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది చూడండి, ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్తాము. ఇప్పుడు షోహదా అనే ఏరియాకి వెళ్తా ఉన్నాము. ఇక్కడే ఉండేది. చూద్దాం ఆ ఏరియాలో. అయితే ఎంటర్ అయిపోతున్నాం ఏరియాలో. చూడండి ఇదంతా షోహదా ఏరియా. చూడండి ఏరియా ఎలా ఉందో, మొత్తం లైటింగ్స్ సూపర్గా ఉంటుంది ఈ ఏరియా. ఇదంతా కొన్ని ఏరియాస్ అయితే క్లాస్గా ఉంటాయి. ఇక్కడ సూపర్గా ఉంటాయి హౌసెస్ అవన్నీ. వచ్చేసాం ఇంకా హౌస్కి. फोन मूव होईन सका आता स्टैंड फोन काम हल स्टैंड हलता नहीं फोन हमें चले లెఫ్ట్ సైడ్ బ్లాక్ కార్ ఉంది కదా, ఈ బస్సు ఉంది చూడండి మన బండి, ఇదే హౌస్. అయితే లగేజ్ తీసుకెళ్తా ఉన్నాము లోపలికి. ఇదైతే మా మమ్మీ వాళ్ళు ఉండే రూమ్ ఇది. లోపల చూడండి ఎలా ఉంటుందో. ఇదైతే రూమ్ మొత్తం. చూడండి ఇదే రూమ్ ఉండేది మేము. నేను ఉండేది ఇక్కడ, మా మమ్మీ డాడీ మా అన్న ఉంటారు ఇక్కడ. అయితే మా డాడీ వెళ్తా ఉన్నారు వాళ్ళ పాపని మీట్ అవ్వడానికి. ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు పెట్టి డాడీ కోసం. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడు ఎప్పుడెప్పుడు వస్తారా అని. అయితే లోపలికి వెళ్తా ఉన్నాడు డాడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా బాగా సపోర్ట్ చేస్తే చాలా వీడియోస్ పెట్టగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.